రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరిస్తామన్నారు స్వచ్ఛ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రాజేందర్. పెద్ద సంఖ్యలో వచ్చిన స్వచ్ఛ ఆటో కార్మికులు తమ సమస్యలను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి తెలిపారు. బల్క్ గార్బేజ్ వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని కమిషనర్కు చెప్పామని అన్నారు కార్మికులు. ఇదే అంశంపై మరింత సమాచారం శ్రవణ్ అందిస్తారు. వ్యాప్తంగా 22 లక్షల నుంచి 25 లక్షల ఇల్లులు ఉంటే ఆ ప్రతి ఇంటి నుంచి చెత్త కలెక్ట్ చేసేది ఇగో ఈ దృశ్యాల్లో కనిపిస్తున్నటువంటి ఈ కార్మికులే. మొత్తము గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 4500 చెత్త ఆటోలు ఉంటే ఆ ఆటోలను నడిపించి అది మంచైనా చెడైనా ఏదైనా సరే ఆ చెత్తని కలెక్ట్ చేసేటువంటి కార్మికులు వీళ్ళందరూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలిని కలిసేందుకు వచ్చారు. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఆమ్రపాలిని కలవడానికి గల కారణం ఏంది, వాళ్లకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది, వాళ్ళు కోరుతున్నది ఏందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కార్మికులతో మాట్లాడదాం. ఈ పెద్ద మనిషి ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నావు జీహెచ్ఎంసీలో, నీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది? నేను రిక్షా 95 నుంచి చేస్తున్నాను. రిక్షా ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను. రిక్షా ఉన్నప్పుడు 5 రూపాయలు ఇచ్చిన కానీ చేస్తున్నాను. అప్పటి నుంచి చేస్తున్నా. మాకు రిక్షాలు ఉన్నప్పుడు ఏమి ఇంత లొల్లి లేదు, ఏం లేదు. ఇప్పుడు ఈ ఆటోలు ఇచ్చిన తర్వాత కేసీఆర్ సార్ ఆటోలు ఇచ్చిండు. ఆటోలు ఇచ్చిన తర్వాత మంచిగా చేస్తున్నాము. మంచిగా చేసిన తర్వాత ఇప్పుడు ఈ రామ్కి సమస్య వచ్చింది. రామ్కి సమస్యతోనే మాకు బాధ. ఇప్పుడు రామ్కి సమస్య వస్తే మీకు వచ్చినటువంటి నష్టం ఏంది? మాకు వచ్చినట్టు నష్టం ఏంది, బల్బ్ గ్యారేజ్ మొత్తం తీసేసుకుంటాము. రేపు మళ్ళీ మా ఇళ్లలో కూడా రారని గ్యారంటీ ఏంది, అది మా బాధ. బల్క్ గార్బేజ్ అంటే పెద్ద పెద్ద హోటళ్ల నుంచి వచ్చేటువంటి చెత్తని వాళ్ళకి ఇస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఇల్లులు కూడా వాళ్ళకి ఇస్తారని భయమా? ఆల్రెడీ మాకు కొంతమందికి ఇచ్చిర్రు, ఆటోలు ఇచ్చిర్రు. అయితే ఇండ్లు సరిపోక ఏం చేసిర్రు అంటే బల్బ్ గ్యారేజ్ హోటళ్ళు అవన్నీ చూపించిర్రు చేసుకోమని. ఇప్పుడు అవిటికి వాళ్ళు చేస్తా అంటే మాకు నచ్చలే. మాకు అంతే. మేడం మాకు భరోసా ఇచ్చింది, మీరే వేసుకోరని చెప్పింది మేడం. స్వచ్ఛ ఆటో కార్మికులందరికీ కూడా నాయకుడు రాజేందర్ మాట్లాడదాం. అన్న, ఏంది ఇంత పెద్ద సంఖ్యలో కార్మికులను తీసుకొని వచ్చినావు, ఏం అడగదలుచుకున్నావు కమిషనర్, ఏం అడిగినావు? ఇది పెద్ద సంఖ్యలో కాదు, ఇది 30 సర్కిల్ నుంచి ఒక 2-3 చొప్పునే వచ్చిండ్రు. అయితే మా కార్మికులలో ఐక్యత ఏంటంటే ఒక్క చీమకి ఏమన్నా అయితే అన్ని చీమలు ఎట్లా లైన్కి వస్తాయి అట్లా మా కార్మికులు వస్తారు. అది మా యూనియన్లో ఉన్న ఒక యూనిట్, మా కార్మిక నాయకుల మధ్యలో ఉన్నటువంటి ఒక యూనిట్. అయితే ఈరోజు వీడికి రావడానికి గల కారణం ఏంటి అని అంటే, మెయిన్ కారణం ఏంటంటే ఈ కమర్షియల్ ఏరియాలోకి బల్క్ గార్బేజ్ తీయడానికి రామ్కి సంస్థ అనే వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు యాజమాన్యాలకు. అయితే ఆ యాజమాన్యాలు ఒప్పుకుంటే, రామ్కి వాళ్ళు యాజమాన్యాలు ఒప్పుకుంటే మా బండ్లను ఆపట్లేదు. వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేస్తున్నారంటే, చెత్త తీసుకొని డంపింగ్ యార్డ్కి వెళ్ళినప్పుడు మీరు పలానా ఏరియా నుంచి చెత్త తీసుకొని వస్తున్నారు, వాళ్ళు మాకు అగ్రిమెంట్ చేస్తలేరు కాబట్టి మేము మీ బండిని అన్లోడ్ చేసుకోలేము, మీరు అక్కడ చెప్పండి అని చెప్పేసి ఒక 2-3 గంటలు నిలబెట్టి తర్వాత అన్లోడ్ మేము మళ్ళీ యూనియన్ నాయకులు ఎవరో మాట్లాడితే అన్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే దాని మీద ఒక క్లారిటీ ఏంటంటే, మేము జిహెచ్ఎంసీ కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. జిహెచ్ఎంసీ వల్లనే మా కార్మికులు ఇందాక మా అర్జున్ గారు చెప్పినట్టు ఎప్పటి నుంచో చిన్నప్పటి తాతల తండ్రుల కాలం నుంచి పనిచేస్తున్నాము. జిహెచ్ఎంసీ మాకు తల్లి లాంటిది, తండ్రి లాంటిది. మేము జిహెచ్ఎంసీని కూడా మేము కాపాడుకుంటాము. మా రిక్వెస్ట్ ఏంటంటే ఒక క్లారిటీ కోసం వచ్చినాము. రామ్కి సంస్థ మేము అక్కడ కాంట్రా పెడతాము. ఏదైతే ఒక బల్క్ గార్బేజ్ అంటే బల్క్గా ఎక్కడైతే చెత్త ఉత్పత్తి చేస్తున్నదో ఆ హోటల్ కానీ మాల్ కానీ ఏదన్నా కానీ అక్కడ మేము కాంట్రా పెట్టి వెయిట్ వేసి కిలోకు ₹2.90 చొప్పున లెక్క కడతాము. మాది మేము తీసుకుంటాం, మీకు ఒక 10,000, 15,000, 20,000 వస్తే మీ అమౌంట్ మీరు తీసుకోండి అని చెప్పి మా కార్మికుల వాళ్ళు చెప్పడం జరుగుతుంది అక్కడక్కడ. దీని మీద ఏంటంటే మా కార్మికులు భయాందోళనకు గురై మమ్మల్ని అందరినీ కలిస్తే సరే ఒకసారి కమిషనర్ గారిని కలిసి మనం ఇది ఒకసారి క్లారిటీ తీసుకుందాం అని చెప్పి రావడం జరిగింది. కమిషనర్ గారికి విన్నవించుకుంటే వారు అన్నది ఏంది అని అంటే, జిహెచ్ఎంసీ మధ్యలో ఉండే మీ పైసలు మీకు, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పిస్తారు. మీ జీవనోపాధి మీద ఎటువంటి దెబ్బ కొట్టము. ఎందుకంటే చెత్త తీయాల్సింది మీరే, రేపు రామ్కి వచ్చినా ఇంకోళ్ళు వచ్చినా పని చేయాల్సింది మీరే. మీ ఏరియా ఎక్కడికి పోదు, మీ పైసలు ఎక్కడికి పోవు, మీకు వాళ్ళు జీతం ఇవ్వడం కాదు, మీ డబ్బులు మీకు వస్తుంది. వాళ్ళకు మేము జిహెచ్ఎంసీ నుంచి కట్టాలి కాబట్టి ఆ అమౌంట్ యజమానుల నుంచి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు. మాకు కొద్దిగా భారం తగ్గుద్దనే ఉద్దేశంతో మేమే వాళ్ళని పంపించడం జరిగింది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి వారు మాకు భరోసా కల్పించడం జరిగింది. అధికారులకి కమిషనర్కి ఎంత బాధ్యత ఉందో, ఒక నగరవాసిగా జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులుగా మీకు కూడా హైదరాబాద్ ఇమేజు, హైదరాబాద్ విశ్వనగరం అంటారు, దాంట్లో మీరు కూడా భాగం కావాలి. మీరు కూడా చాలా ప్రధాన పాత్ర ఉంది. మరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రోడ్ల మీద చెత్త రాకుండా ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేస్తే బాధ్యత తీసుకుంటారా? 100%. ఇప్పుడు ఒక సినిమాలో డైలాగ్ ఉన్నది, కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు కానీ చెత్త ఆటోలు లోకల్. 100% మాదే బాధ్యత. ఎందుకంటే సరే ఒకప్పుడు నడవచ్చు, కొన్ని విషయాలు చూసి చూడనట్టు పోవచ్చు, పరిస్థితులు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు. మనం కూడా గ్లోబలైజేషన్ దిశగా ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మేము కూడా చెత్త బయటపడకుండా మేము ఆ రకంగా కంపల్సరీ ప్రయత్నం చేస్తాము. 100% అటెండెన్స్ అయ్యే విధంగా 100% హైదరాబాదును
చెత్త ఫ్రీ సిటీగా చేయడానికి మా స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికులు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ఇది సో స్వచ్ఛ ఆటో కార్మికులందరూ కమిషనర్ ని కలిసి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకొస్తే వాటన్నిటి కూడా పరిష్కరిస్తామనేటువంటి అంశాన్ని కమిషనర్ తెలిపారు అని స్వచ్ఛ ఆటో కార్మికులు చెప్తా ఉన్నారు. అది విషయం కాకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ లో మేము కూడా భాగమవుతాం, రోడ్ల మీదకి చెత్త రాకుండా ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేసే బాధ్యత మాది అని స్వచ్ఛ ఆటో కార్మికులు కూడా చెప్తా ఉన్నారు. ఇది ఓవరాల్ గా స్వచ్ఛ ఆటో కార్మికులు కమిషనర్ కి కలిసినటువంటి అంశం, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలపైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రవణ్, V6 న్యూస్, GHMC ప్రధాన కార్యాలయం నుంచి.